బీసీల గురించి కనీసంగా మాట్లాడే కనీస అర్హత లేని పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ టీఆర్ఎస్. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో కొన్ని శాఖలు వీళ్ళకి ఇచ్చినప్పుడు బీసీ శాఖకు బ్రాహ్మణునికి సంబంధించిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారిని పెట్టిన ఘనత కేసీఆర్ గారిది. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ బీసీ శాఖకు బ్రాహ్మణ్ని తీసుకొచ్చి పెట్టే ఘనత ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కనిపించలేదు. అది కేసీఆర్ గారికి సంబంధించిన గొప్ప సామాజిక న్యాయం. అది వాళ్ళు బీసీల గురించి మాట్లాడారు. రాకేష్ గారు మీరు ఆగండి, మళ్ళీ మాట్లాడచ్చు. అందుకోసం బీసీల గురించి వాళ్ళు పదే పదే మాట్లాడుతుంటే నాకు ఎందుకో నేను కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ అంటే రియాజ్ గారు ఆయన అడిగింది ఓ ప్రశ్న అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, వారు అలాట్ చేసినట్లు అంటున్నారు. వారు టీఆర్ఎస్ సెలెక్ట్ చేసుకుందా లేకపోతే కాంగ్రెస్ ఇచ్చిందా? ఇదే కొండా సురేఖ గారు గతంలో టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారి మీద మాట్లాడినా కూడా ఒకసారి విజువల్ అయితే మేము కూడా చూస్తానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా వాస్తవం. అంతకుముందు వైఎస్ఆర్సీపీ మీద మాట్లాడినారు. ఇప్పుడు జనరల్ వాళ్ళు ఏ రాజకీయ పార్టీ నుండి ఎప్పుడు మాట్లాడే దానికి విలువ ఉంటుంది. గతాన్ని గతాన్ని చెప్పాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. విషయం ఏంటంటే సార్, పోలీసు వాళ్ళు ఎందుకు పోయినారనే ప్రకటన పోలీసు వాళ్ళు చేసినట్టుగా అయితే నేను ఎక్కడ చూడలేదు దాన్ని. అలాగే ప్రభుత్వ పరంగా ప్రకటన కూడా ఎక్కడ చూడలేదు. వీళ్ళకి వీళ్ళు ఇలాంటి చేసుకుని ఒక పత్రికలో వచ్చే వార్తలను పెట్టుకోలేదు, గన్ తీసుకుపోయిన చూడలేదు. ఆ గన్ పెట్టిన విషయాన్ని ఆ పెట్టినని వీళ్ళు ఎవరి మీద పేరు పెడుతున్నారు ఆయన ప్రస్తావించిన విషయం చూడలేదు. వీళ్ళే ఊహలు చేసుకొని రకరకాల ఊహాగానాలు చేస్తా ఉన్నారు. సురేఖ గారు కానీ కొండా మురళి గారు కానీ ఆ విషయాల మీద ఎక్కడ ప్రస్తావన చేయలేదు. మీరు వాళ్ళకు సంబంధించిన ఏమైనా ఉంటే చూపెట్టండి, మేము కూడా చూస్తాను. అదే రకంగా రాకేష్ గారు ఒక విషయం చెప్పారు, అంగీకరిస్తాను. అదేంటంటే దీని మీద బయట ప్రపంచానికి పార్టీ పరమైన క్లారిఫికేషన్ ఇచ్చే బాధ్యత పార్టీ మీద ఉంది. అది మహేష్ కుమార్ గౌడ్ చేస్తారు. ఇలాగ మొన్న జరిగింది, దీపావళి ఉంది, సదర్ పండుగ జరిగింది. అలాగే ప్రభుత్వపరమైన క్లారిటీ కూడా ప్రభుత్వపరమైన క్లారిటీ ఇస్తారు. మేమే రాజకీయాలలో విషయాలు ఏం చేసే ప్రయత్నం చేయలేం. కాబట్టి ప్రభుత్వ పరంగా ఎందుకు అక్కడ ఓఎస్డీని తీసేయాల్సిన విషయం వచ్చిందో ప్రభుత్వం వివరణ ఇస్తుంది. ఇక నినాగా మొన్న జరిగిన సంఘటన పార్టీ పరంగా ఎందుకు బేసికల్ గా మేము మా వైఖరిలో ఉంటుందన్న విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తారు. కాబట్టి చర్చ అక్కడ కానీ దాన్ని ఏదో వీళ్ళు పెద్దగా లేని విషయాన్ని ఉన్న విషయంగా లేని ఈగలను పదే పదే పీకితే సందర్భం ఉంటుంది. ఇక ఇంకో విషయం ఏంటంటే విఠల్ గారు మాట్లాడడం అనేది నాకు చాలా ఆశ్చర్యం. ఏంటంటే ఆయన గన్ కల్చర్ అనేది పూర్తిగా ఉత్తరప్రదేశ్, బీహార్ ఏదైతే 15 ఏళ్ల నుంచి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీకి సంబంధించింది. ఆ పార్టీ నాయకుడు రామచంద్రరావు గారు రైతుల మీద రథాలు ఎక్కించిన పార్టీ సార్ మీది. రైతుల మీద రథాలు ఎక్కించి భయంకరంగా చంపిన పార్టీ మీది. ఎవడన్నా చంపిన పార్టీ మీది. మీరు సార్ విలువలు మాకు బీజేపీ వాళ్ళు మీ దగ్గర విలువలు సార్. ప్రతిపక్షాల నాయకులు ఎవరైనా మీ పార్టీ వేరే అధికారంలో ఉంటే పార్టీలో కూల్చే చరిత్ర మీది, చరిత్ర మీది. ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ లో గత ప్రభుత్వాలు అంటే మాయావతి కావచ్చు, అంతమంది కాంగ్రెస్ విపరీతమైన గల్ కల్చర్ రియాజ్ గారు విఠల్ గారు ఏదో మాట్లాడతారంటే మాట్లాడి ఒక్క మాట. మీరు ఒక్క నిమిషం ఆగండి మరి. ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో మా ప్రభుత్వాలు ఉన్నాయి, మేము తప్పు పట్టట్లేదు. అక్కడ ఉన్నట్టు సహజమైనటువంటి ప్రజలు అనుకునేది ఏంటంటే తరతరాలుగా స్వాతంత్రం వచ్చిన నుంచి ఆ ప్రాంతాల్లో గన్ కల్చర్ ఉంటుంది అనేది మాట్లాడుకుంటాం మనం సౌత్ లో. ఇప్పుడు ఇక్కడ ఆదిత్య యోగి అక్కడ ఉన్నటువంటి ఇవాళ యోగి గారు ముఖ్యమంత్రి గారు చాలా రకాలుగా గన్ కల్చర్ తగ్గించగలిగారు. బీహార్ లో కూడా ఆ ప్రయత్నం జరిగింది. ఇవాళ అక్కడ ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా బతుకుతున్నారు. రైట్, ఓకే. అయితే విఠల్ గారు ఒక్క నిమిషం. విఠల్ గారు ఓకే మీరేం మాట్లాడినా ఆయనేమో వివరణ ఇస్తారని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇప్పుడు మీరేం విమర్శలు చేసినా మరి వాళ్ళు తర్వాత చేయాల్సింది తప్ప ఇప్పుడు కొత్తగా చేసేది ఏమి ఉండదు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నక్సలిజం ముగిసిపోద్దని కిషన్ రెడ్డి గారు అంటే బండి సంజయ్ గారు సంచలనం వ్యాఖ్య చేశారు. మావోయిస్టుతో సంబంధాలు తెంచుకోండి అని ఆయన పిలిపి
పిలిపించారు. ఏమిటి నిజంగానే తెలంగాణలో రాజకీయ నాయకులకి ఇంకా మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయా? బీజేపీ వాళ్ళకి ఎవరికి లేవా? లేదా అందరికీ అన్ని వర్గాల్లో కొంతమందికి ఉన్నాయా? విఠల్ గారు 1969 నుంచి కూడా మీకు బాగా తెలుసు సార్, మీకు మాకు అందరికి అప్పుడు సరే, ఇప్పుడు అంటే మాకు గౌరవము, మీరు రాజకీయాల దగ్గర 69 నుంచి తెలంగాణకు నక్సల్ బరికి లేదా మావోయిస్టుకి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రజలకు నక్సలైట్స్ అందరు తుపాకీ పట్టుకొని పోలేదు. ఇక్కడ తుపాకీ పట్టుకోకున్నా సానుభూతి పరులు, అది మేధావుల్లో ఉన్నారు, ఉన్నత వర్గాల్లో ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా సానుభూతి పరులు ఉన్నారు సహజంగా. ఇవాళ ఆ సిద్ధాంతం అనేది విఫలమైంది కాబట్టి ఏకంగా నక్సలైట్లే తుపాకీ వదిలేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు కాబట్టి మనం గౌరవించాలి. ప్రజాస్వామ్యం మీద వాళ్ళ గౌరవం ఉంది కాబట్టి, రాజ్యాంగం పైన గౌరవం ఉంది కాబట్టి వాళ్ళని గౌరవించాలి. ఇక ముందు కూడా యువతని ముఖ్యంగా తప్పుదారి పట్టించే రీతిలో ఎవరైనా మేధావులు ఆ రకంగా ప్రయత్నం చేయొద్దన్న ఉద్దేశంలో బండి సంజయ్ గారు మాట్లాడి ఉంటారు. ఇవాళ సిద్ధాంతం విఫలమైంది. ఓకే, అది కాదనట్లా, కానీ మీ దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉన్నట్లుంది. ఇప్పటికి కూడా తెలంగాణకు సంబంధించిన రాజకీయ నేతలు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయంతో సంబంధాలు తెంచుకోండి అన్నట్లుగా ఉంది. అది మీ దగ్గర భారతీయ జనతా పార్టీకి సహజంగా తెలంగాణ వ్యాప్తంగా అర్బన్ నక్సల్స్ అనే ఒక పేరు ఉన్నది సార్. సహజంగా అంటే సానుభూతి పరులు అని అంటాం. సహజంగా వాళ్ళ బంధాలను తెంచుకోవాలని పిలిపించారు బండి సంజయ్ గారు హోంమంత్రిగా. తప్పేమో సార్, అది విఫలమైనటువంటి సిద్ధాంతం. రియాజ్ గారు ఏమిటి అర్బన్ నక్సల్స్ అనే పదం వాడారు, కాంగ్రెస్ను ఉద్దేశించి గతంలో మోడీ గారు కూడా అన్నారు, ఇప్పుడు ఈయన కూడా అన్నారు. నిజంగానే సంబంధాలు ఉన్నాయా తెలంగాణ రాజకీయ నేతలకి? సంక్షిప్తంగా మాట్లాడితే మనం మీరు ఇందాక ప్రస్తావించినటువంటి బీఆర్ఎస్ బీజేపీ బీ టీం దానికి వెళ్దాం. ఇప్పుడు శ్రీనివాసరావు గారు పాపం బండి సంజయ్ గారికి తెల్లారు లేస్తే ఆయన కళ్ళ కనబడేది, ఆయన ప్రత్యక్ష కనబడేది ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారి మీద చేసే వ్యాఖ్యను ఆయన ఓవరాల్ గా ఆపాదించినట్టుంది. నక్సలైట్ల విషయంలో అంశాలు ఉంటాయి సార్. నక్సలైట్ల సిద్ధాంతాన్ని, నక్సలైట్ల పోరాటాన్ని అంతిమంగా అంతం చేసేది సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించడం ద్వారా అని నమ్మే వాళ్ళలో నేను ఒకరిని సార్. సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించినంత వరకు నక్సలిజం కొనసాగుతుంటుంది. ఏ రూపంలో కొనసాగించవచ్చు. రెండోది విట్లన వాళ్ళ పార్టీ నమ్మేది ఏంటంటే, ఆయన గురువు బండి సంజయ్ గారు నమ్మేది ఏంటంటే, తుపాకీ కొట్టడం ద్వారా మాత్రమే, వాళ్ళ కాల్ చంపడం ద్వారా మాత్రమే, వాళ్ళ మీద బాంబులు వేసి మొత్తం లేని ఉన్నట్టుగా చంపడం ద్వారా మాత్రమే నక్సలిజాన్ని అంతరం చేస్తామనే సిద్ధాంతాన్ని నమ్మేవాడు బండి సంజయ్. ఆ కాన్ఫ్లిక్ట్ తెలంగాణలో ఉంది. మేమే ఉంటామంటే మీరు ఎంతమందిని చంపినా కూడా మన భూమిలో నుంచి పుట్టుకొని వస్తూ ఉంటాం. సామాజిక ఆర్థిక సంబంధాలను మనం మెరుగుపరచకుండా ఆ స్థాయిని మీరు గన్మ్యాన్ లేకుండా ఒకసారి తెలంగాణ పల్లెల్లో రండి, మీ సంగతి టైం తక్కువ ఉంటుంది. విఠల్ గారు ఆగండి సార్. భూ సంస్కరణ అమలు పరచడము. ఓకే, అట్లా కాదు, ఇప్పుడు సిద్ధాంతపరమైన చర్చలో కాదు సంక్షిప్తంగా రియాజ్ గారు సిద్ధాంతపరమైన చర్చ జరగట్లేదు ఇప్పుడు మనకి. ఓకే ఛత్తీస్గఢ్ లో చిదంబరం గారు ఉన్నప్పుడు కూడా యుద్ధం జరిగింది, అది వేరే విషయం. కాదు సిద్ధాంతపరమైన చర్చ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఉంటుంది కదా, తెలంగాణ నేతలతోటి నక్సల్స్ సంబంధాలు ఉన్నాయా? నేను చెప్తున్నాను సార్, నేనేమంటున్నాను సార్, ఇప్పుడు నక్సలైట్ ఉద్యమానికి సార్ ఈ రోజు భారతదేశంలో ఒక్క విషయం సార్ భారతదేశంలో దాదాపుగా అగ్రగామిగా ఉండే సార్ ఒక 25 మంది ప్రధాన నాయకుల్లో 19 మంది తెలంగాణ నుంచి వచ్చినామండి. కాబట్టి నిజంగా 2 దశాబ్దాలు తెలంగాణ మీద నక్సలైట్ల ప్రభావం ఉండదు సార్. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, ఇప్పుడు బీజేపీలో వాళ్ళు నక్సలైట్ ఉద్యమం నుంచి వచ్చి బీజేపీలో 10 మంది ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ లో కూడా కాంగ్రెస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు. ఎందుకంటే 2 దశాబ్దాలు 20 సంవత్సరాలు ఇప్పుడు మేమందరం కూడా దాదాపుగా ఆ ఉద్యమం యొక్క ప్రేరణతో మేము రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళం కాదట్లేదు. అదే సందర్భంలో మేమేమంటున్నాం అంటే, నక్సలైట్ల పేరు మీద మీరు వ్యక్తిగత హింసావాదాన్ని, రాజ్య హింసను ప్రయోగించడం సరిది కాదు. నక్సలైట్ల సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతున్నాయో వాటికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు తీసుకోవడం ద్వారా ఆ ఉద్యమాన్ని మనం ఆపగలుగుతా ఉంటాం. ఆ విజయం తీసుకోమంటున్నాం. బండి సంజయ్ బాగా మాట్లాడారు, రియాజ్ గారు చక్కగా మాట్లాడారు, బాగానే ఉంది మీరు చెప్పింది.
రైట్ ఓకే సార్, నేను ఒక మాట చెప్తాను. ఒక్క నిమిషం రాకేష్ గారు బ్రేక్ కూడా తీసుకోవాలి. రాకేష్ సార్, నేను ఏమంటున్నా అంటే బండి సంజయ్ గారు పిలుపును- సార్, ఈ రోజు ఆర్ఎస్ఎస్ సార్, సిద్ధరామయ్య గారిని సార్, అర్బన్ నక్సలైట్ మళ్ళీ అంటున్నారు. సార్, రాహుల్ గాంధీ గారు అర్బన్ నక్సలైట్. శ్రీనివాస్ గారు, రైట్. ఆర్ఎస్ఎస్ రియాజ్ గారు ఆగండి, రియాజ్ గారు ఆగండి కాస్త. చెప్పాలి మాకు. రైట్ కాబట్టి వాళ్ళ పరిష్కారం మా ఓకే పరిష్కారం. ఓకే రైట్ రైట్ ఓకే టైం తక్కువ ఉంటుంది. రైట్ రాకేష్ గారు సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి, బ్రేక్ తీసుకోవాలి. సార్ నేను ఏమంటున్నా అంటే ఏదైతే బండి సంజయ్ గారు పిలుపునిచ్చింది, కిషన్ రెడ్డి గారేమో అంతమైంది అన్నారు, బండి సంజయ్ గారేమో అర్బన్ నక్సలైట్లతో సంబంధాలు వదిలిపెట్టుకోమన్నారు. బండి సంజయ్ గారు చెప్పింది, కేంద్ర మంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే నక్సలైట్లతో సంబంధాలు వదిలిపెట్టుకోండి, అదాని అంబానీతో సంబంధాలు కలుపుకోండి. ఎందుకంటే ఇప్పుడు నక్సలైట్లను మొత్తం కాదు, అక్కడ కర్రగుట్టలు అన్నిటి కూడా ఈ రోజు అదాని కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. 1,00,000 ఎకరాలను హ్యాండ్ ఓవర్ చేయాలి సార్, అక్కడ మైనింగ్ జరపాలి. Okay. కాబట్టి దాన్ని వెంటనే బీజేపీ పార్టీ ఈ రోజు ఆల్రెడీ అదాని అంబానీ కంపెనీలకు హ్యాండ్ ఓవర్ చేసింది. భారతదేశంలో ఉన్న ప్రజల మీద దాడి చేసి, భారతీయుల మీద దాడి Right. చేసి దాని సిద్ధాంతాన్ని అడ్డం ఇష్యూ అది కాదు కదా, ఇష్యూ దాని మీద మళ్ళీ వేరే చర్చ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తెలంగాణ లీడర్లకి సంబంధాలు ఉన్నాయా అంటే ఈటెల రాజేంద్ర గారి పేరు ప్రస్తావన మేము తీసుకోవాలి. ఏ రోజు కూడా విగా ఎన్కౌంటర్ కృష్ణారెడ్డికి చేయలే. అప్పచెప్పిర్రా? అన్ని లేదా? మేమేమంటున్నామంటే కాదు, అదాని అన్ని కంపెనీ ఇప్పుడు ప్రాజెక్టులు అడుగు వదిలిపెట్టినా కృష్ణారెడ్డికి వదిలిపెట్టలేదా? అప్పచెప్పిర్రా లేదా మీరు? మీ రాష్ట్రాలలో ఎక్కడ చేస్తలేడు ఆయన పని? రైట్ కాలేజీ క్యాన్సల్ రూము, చేయండి, ఆయన బ్యాన్ చేయండి. ఎవరు కాలేజీ పెట్టమంటారు? రూము, మిషన్ నేనేమంటున్నా భగీరథ లేదా? మీరు Right. అప్పచెప్పిర్రా లేదా? బ్యాన్ ఓకే చేయండి. ఇప్పుడు ఆయన కూడా ఎక్కడ బ్యాన్ పెడతారు విగా కృష్ణారెడ్డికి అప్పచెప్పిర్రా? సంబంధాలు అంటూ కట్ట కాలేజీ మాట్లాడు. రూము, ఎకరాల మిషన్ అదాని భగీరథ. రైట్ రైట్ ఓకే రైట్ ఓకే ఓకే రైట్ బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అవుతుందా?